హాయ్ అండి, నమస్తే. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో టమాటా కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సింది పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇక్కడ టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల కూర గుజ్జుగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. కడాయి వేడెక్కిందో లేదో చూసుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ మగ్గే వరకు ఉంచి దాంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేయాలి. ముక్కల్ని వేసిన తర్వాత కడాయిపై మూత పెట్టి ఒక గిన్నెలో వాటర్ పోసి కడాయి మీద పెట్టాలి. ఆ వాటర్ ఆవిరికి ముక్కలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మెత్తగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేయాలి. కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేయాలి. అలాగే కొత్తిమీర కొంచెం వేయాలి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.